మా మేడం తెలివి ఉన్నదా లేదా నాకైతే అర్థం కాలేదు. ఏం చేయాలి మా మేడం అని మీరే చెప్పండి. అయితే ఇది ఎత్తుకోవచ్చాము, చలికాలం వచ్చిందని చెప్పి వాళ్ళు అయితే బొగ్గులు మండేసుకోవడానికి స్టాండ్ అయితే తెచ్చుకున్నారు. సైడ్ కాలు కాడ బెచ్ అయితే లేచిపోయింది ఒక రవ్వ. దానికోసం వెనక్కియడానికి అయితే ఎత్తుకొని పోతా ఉండదు. అలాగే దాని కర్తం లేదు, దాని బిల్లు అయితే లేదు. ఆడికైతే ఎత్తుకోమిన తర్వాత వాళ్ళు అయితే తీసుకోలేదు. చాలా చాప అయితే గొడవ అయితే వేసుకున్నాము. ఆ మేడం అయితే చాలా నైస్ గా అడుగుతుంది, ఎందుకంటే అది రిటర్న్ ఇయ్యాలి కదా అని చెప్పి నైస్ గా అడిగి చాలా క్యూట్ గా అడుగుతున్నది వాళ్ళని. నువ్వు ఎందుకు తలకాయ నొప్పి అని చెప్పేసి వాళ్ళు అయితే సెలక్షన్ చేసుకొని నీకు ఏ కలర్ కావాలో అలాంటిది అని చెప్పింది. కాకపోతే మా మేడం కే బొక్క పడింది లాస్ట్ కి అయితే. ఫస్ట్ వచ్చి 35 దినాలు పడింది, ఇప్పుడు వచ్చేది 28 దినాలు పడింది. మా మేడం ఏం చూసుకోలేదు, రిటర్న్ అయితే దాన్ని తీసుకొని నేరుగా వచ్చేసింది. నేనైతే బిల్లు చూసి కూడా సైలెంట్ గా అయిపోయాను. ఏ బొగ్గులు కట్లు ఉంటాయి, బొగ్గులు చాలా రకాలు ఉంటాయి. ఏ మంటేసి వాళ్ళకైతే ఇచ్చినామంటే చలిగాంచుకుంటా ఉంటారు. ఒక్కొక్కటి వచ్చి 1 గంట 2 గంటలు అయితే మండుతా ఉంటారు. స్మెల్ గాని పీల్చుకునే ఉంటే చచ్చిపోతారు మనుషులు. నేను ఇంతకుముందు అలాగే చచ్చిపోవాల్సింది. ఎట్టో నా టైం బాగుండి బతికిపోయినా నేను. నాకైతే తెలియక రూమ్ లో పెట్టుకొని ఏసీ డోర్లన్నీ వేసుకొని పెట్టుకునే రూమ్ లో మొత్తం పొగంతా నిండుకొని నాకు ఊపిరాలేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి.